హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు పేపర్ 4 సెక్షన్ 3లో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎకానమీలో భాగంగా ఉంది, 50 మార్క్స్ వెయిటేజ్. సో మిగతా సబ్జెక్ట్స్ లాగా కాకుండా ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్న ఈ సెక్షను కాస్త క్రిటికల్గా ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ని జోడించి ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. సో మిగతా సబ్జెక్ట్స్ లాగా కాకుండా దీంట్లో కాస్త టెక్నికాలిటీస్తో పాటు కాస్త ఫిలసాఫికల్ కోణం కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇచ్చినటువంటి ఈ పేపర్ 4 సెక్షన్ 3 డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఎన్విరాన్మెంటలిజం అనే ఈ టాపిక్ని నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఎన్విరాన్మెంటలిజం అనే ఈ టాపిక్లో మనకు క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది, ఆన్సర్లో ఏ కాంపోనెంట్స్ ఉండాలి, దీంట్లో కరెంట్ ఇష్యూస్ని ఎలా జోడించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఎలా జోడించాలి, రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలను ఎలా జోడించాలి, అసలు ఎన్విరాన్మెంట్కి ఎన్విరాన్మెంటలిజంకి అంటే పర్యావరణానికి పర్యావరణవాదానికి లేదా పర్యావరణ తత్వానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి, దీన్ని 200 వర్డ్స్ ఆన్సర్లో ఎలా రాయాల్సి ఉంటుందన్న విషయాన్ని నేను మీకు క్లుప్తంగా ఇక్కడ చర్చిస్తాను. అండ్ దానికంటే ముందు మనకు ఈ పేపర్ 4 సెక్షన్ 3 సంబంధించినటువంటి సిలబస్ కనుక ఒకసారి గమనిస్తే 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, పర్యావరణం వర్సెస్ అభివృద్ధి అని ఇచ్చారు. అండ్ రెండవ యూనిట్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు. థర్డ్ యూనిట్ జీవావరణ శాస్త్రం, ఈకోసిస్టమ్, ఇకాలజీ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, థర్డ్ యూనిట్. అండ్ ఫోర్త్ యూనిట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యము మరియు వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థ నిర్వహణ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఫిఫ్త్ యూనిట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇందులో భాగంగా నేను ఫస్ట్ యూనిట్లో ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంటలిజం అనే అత్యంత ముఖ్యమైనటువంటి యూపీఎస్సీ జాగ్రఫీ ఆప్షనల్లో కానీ జనరల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ ఇకాలజీలో కూడా ఎన్విరాన్మెంటలిజం అన్నది చాలా తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అండ్ ఈ ఎన్విరాన్మెంటలిజం అన్నది కేవలం ఎన్విరాన్మెంట్కి సంబంధించింది మాత్రమే కాదు, ఇది యూపీఎస్సీలో అయితే ఎథిక్స్లో కూడా అడుగుతుంటారు. మనకు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అని ఇచ్చారు కాబట్టి ఇందులో కూడా పర్యావరణ తత్వం లేదా పర్యావరణవాదం, ఎన్విరాన్మెంటలిజం పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి ఎన్విరాన్మెంటలిజం అని చూడడానికి ముందు ఈ చిన్న అనౌన్స్మెంట్. సో మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4 సెక్షన్ 3లో ఇచ్చినటువంటి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ మన అరోరా ఐఏఎస్ క్యాంపస్ నుండి అందించబోతున్నాం. ఇది బైలింగ్వల్లో ఉంటుంది. సో 5 యూనిట్స్లో నుండి ఒక్కో యూనిట్లో నుండి థీమ్స్ని తీసుకొని వాటిపైన క్వశ్చన్స్ ఎలా రాయాలి అన్న విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను, ఆఫ్లైన్ క్లాస్లోను ఆన్లైన్ క్లాస్లోను. దీనికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ మనకు అరోరా ఐఏఎస్ క్యాంపస్ హైదరాబాద్ అశోక్ నగర్ అరోరా ఐఏఎస్ క్యాంపస్లో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే కాకర్లా అకాడమీ అన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు ఆన్లైన్ కోర్సు బైలింగ్వల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇతరత్ర డౌట్లు ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ 9346265766. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నటువంటి ఈ పర్యావరణ తత్వం లేదా పర్యావరణవాదం లేదా ఎన్విరాన్మెంటలిజం అన్న దానిపైన డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ని కూడా ఇక్కడ ఫ్రేమ్ చేశాను. మీకు ఆన్సర్ రాయాలి అని అనిపిస్తే, అంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయగలము, మేము ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మమ్మల్ని మేము పరీక్షించుకోగలము అని అనుకుంటే మీరు దానికి ఆన్సర్ రాసి, అది నీట్గా ఒక A4 షీట్లో ఆన్సర్ రాసి అది ఫోటో తీసి క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు పోస్ట్ చేయగలిగితే, కాకర్లాస్ జియోగ్రఫీ అనే ఒక ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్, అందులో మీరు పోస్ట్ చేస్తే దాన్ని నేను ఇవాల్యుయేట్ చేసి మీకు వాయిస్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లెట్ us మూవ్ ఆన్ టు దిస్ టాపిక్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇనాగ్రల్ ఆఫర్ క్రింద 3500 రూపాయలు మాత్రమే. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్న ఈ సెక్షన్ 3500 రూపాయలు ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ అయితే ఇది మనకు 4500 రూపాయలు ఉంటుంది. అండ్ దీంతోపాటు జియోగ్రఫీ పేపర్ 2 సెక్షన్ 3 కూడా ఉంది. ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ 50 మార్క్స్. దానిలో కూడా ఆన్లైన్ అయితే 3500 ఉంటుంది, ఆఫ్లైన్ అయితే 4500 ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కోసం నేను ఆల్రెడీ చెప్పినట్లుగా 9346265766 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆన్లైన్లో కావాలనుకుంటున్న వాళ్ళు కాకర్లా అకాడమీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్ us మూవ్ ఆన్ టు దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఎన్విరాన్మెంటలిజం. ఎన్విరాన్మెంటలిజం ఇది మనకు ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్న సెక్షన్లో ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి సెక్షన్ 3లో ఫస్ట్ యూనిట్లో ఎన్విరాన్మెంటల్ ఇజం అని ఇవ్వడం జరిగింది. దీనిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ వన్స్ మనం ఈ టాపిక్ చదివిన తర్వాత, ఈ ఎన్విరాన్మెంటలిజం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, ఈ టాపిక్ మీరు విన్న తర్వాత మీరు ఏం చెయ్యగలరు అంటే, ఇక్కడ నేను పొందుపరిచినటువంటి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయగలరు.
ఏంటా క్వశ్చన్స్? వాట్ ఈస్ ఎన్విరాన్మెంటలిజం? పర్యావరణవాదం అనగా ఏమిటి? డిస్కస్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్ దట్ అప్హోల్డ్స్ ది ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. పర్యావరణవాదం లేదా పర్యావరణ తత్వం అనగా ఏంటి? భారతదేశ రాజ్యాంగంలో పర్యావరణ తత్వాన్ని దృఢపరచడానికి పొందుపరిచినటువంటి అంశాలను చర్చించండి అని ఇచ్చారు. 10 మార్కర్ క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మొత్తం అంతా వీడియో విన్న తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ ఏదైనా 5 క్వశ్చన్స్ ఇచ్చాను, ఏదో ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయగలిగితే, లేదా కాకర్లా అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక చాట్ బాక్స్ వస్తుంది. ఆ చాట్ బాక్స్లో కూడా మీరు ఆన్సర్ని పోస్ట్ చేయొచ్చు. నేను ఇవాల్యుయేట్ చేసి మీకు వాయిస్ ఫీడ్బ్యాక్ని ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. ఒక A4 షీట్ తీసుకొనేసి 200 పదాల్లో ఉండేటట్లుగా మీరు ఆన్సర్ని రాయండి. దాన్ని నీట్గా ఒక పిక్చర్ తీసి కాకర్లా అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూనే మీకు వెల్కమ్ టు కాకర్లా అకాడమీ అని మీకు ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది యాప్లో. ఆ యాప్లో మీరు ఈ ఇమేజ్ని, మీరు రాసినటువంటి ఆన్సర్ ఇమేజ్ని పోస్ట్ చేయండి. నేను మీకు ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక క్వశ్చన్ ఎన్విరాన్మెంటలిజం పైన. ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటి? ఇందులో ఎన్విరాన్మెంటల్ అప్హోల్డ్ కోసం కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి? ఇది ఒక క్వశ్చన్. రెండవది, ఎన్విరాన్మెంటలిజం ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారతదేశ రాజ్యాంగంలో పర్యావరణవాదం అన్నది అంతర్భాగంగా ఉన్నది, దాన్ని విశ్లేషించండి. ఇది రెండవ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ లాంటిదే, ఫ్రేజ్ మార్చి ఇలా ఇవ్వడం జరుగుతుంది. మూడో క్వశ్చన్ కూడా ఎన్విరాన్మెంటలిజం అనే ఈ కాన్సెప్ట్ మీరు పూర్తిగా విన్న తర్వాత ఈ థర్డ్ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. Various judicial pronouncements of Supreme Court expanded the scope of environmentalism in India. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్విరాన్మెంటలిజం కోసం లేదా ఈ పర్యావరణ తత్వాన్ని దృఢపరచడం కోసం వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి ఆ న్యాయ సమీక్ష లేదా ఆ తీర్పులను ఇక్కడ క్లుప్తంగా చర్చించండి అని చెప్పి అడిగారు. వివిధ సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను భారతదేశంలో పర్యావరణవాదాన్ని దృఢపరిచింది, ఈ వాక్యాన్ని పరిశీలించండి. ఎగ్జామైన్ ద స్టేట్మెంట్. సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఏం చూసాం? రాజ్యాంగపరమైనటువంటి అంశాలు చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? న్యాయపరమైనటువంటి అంశాలు, అంటే పర్యావరణ తత్వాన్ని వాదానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవ క్వశ్చన్ దీనికి సంబంధించి ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా వాజ్ స్ట్రెంథెన్డ్ బై వేరియస్ సోషల్ మూవ్మెంట్స్. వివిధ సామాజిక ఉద్యమాల వలన భారతదేశంలో పర్యావరణ తత్వం అన్నది దృఢపడింది. ఆ పర్యావరణవాదాన్ని దృఢపరిచినటువంటి ప్రముఖమైన చిప్కో మూమెంట్ మరియు దాని యొక్క విశిష్టత గురించి ఇక్కడ ప్రస్తావించండి అని అడిగారు. సో చిప్కో మూమెంట్, నర్మదా బచావ్ ఆందోళన్, ఇవన్నీ కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎన్విరాన్మెంటలిజంకి సంబంధించి. ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం వాజ్ ఆర్గ్యుమెంటెడ్ బై వేరియస్ లెజిస్లేషన్స్ ఇన్ ఇండియా. పర్యావరణవాదాన్ని దృఢపరచడానికి భారతదేశ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వివిధ చట్టాలను తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్ని చట్టాలను ఇక్కడ చర్చించండి అని చెప్పి ఇచ్చారు. ఏ చట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పర్యావరణవాదంలో డిస్కస్ చేస్తాను. లెట్ us see what is mean by పర్యావరణవాదం. పర్యావరణవాదం అంటే పర్యావరణం అన్న విషయాన్ని ఇప్పటికే మీరు ప్రిలిమ్స్లో భాగంగా చాలా సందర్భాల్లో చూసింటారు. పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అన్నది ఎన్విస్ అన్న ఫ్రెంచ్ వర్డ్ నుండి ఆరిజినేట్ అయింది. సో ఎన్విస్ అనగా మన చుట్టూ ఉన్నది, ఆవరణం అని అర్థం. ఈ ఎన్విరాన్మెంట్లో జీవకారకాలు ఉంటాయి, అజీవకారకాలు ఉంటాయి. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఎబయోటిక్ కాంపోనెంట్స్, రెండు కూడా ఉంటాయి. అది ఎన్విరాన్మెంట్ అని మీరు చదివింటారు. మరి ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ తెలుసుకోవడానికి ముందు దీని మీనింగ్ ఏంటంటే పర్యావరణవాదం అనగా పర్యావరణాన్ని సంరక్షించుకోవడం కోసం, పర్యావరణాన్ని సుదీర్ఘంగా మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచడం కోసం, పర్యావరణాన్ని రక్షించడం కోసం మనము చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పర్యావరణవాదం అని అంటారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు కానివ్వండి పర్యావరణవాదమే. లేదా ఎన్జిఓలు ఏదైనా ఒక ధర్నా చేశారనుకోండి, పర్యావరణం పాడైపోతుంది, ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టకూడదు, దీంతో పర్యావరణం పాడైపోతుంది అని ఒక ధర్నాకు దిగారనుకోండి, అది కూడా పర్యావరణవాదమే. పర్యావరణవాదానికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఏదైనా ఒక విధానాన్ని రూపొందించింది అనుకోండి, అది కూడా పర్యావరణవాదమే. పర్యావరణ సంరక్షణలో సుప్రీంకోర్టు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, అది కూడా పర్యావరణవాదమే. మన పర్యావరణాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా పర్యావరణవాదం అని పేర్కొనబడుతుంది. సో దెన్ ఎలా మనం ఇంట్రడక్షన్ మరి ఇంత కాంప్రహెన్సివ్గా ఉంది, మరి దీని ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే టేక్ దిస్ ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ మీరు రాయొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఈజ్ ఎ సోషల్ పొలిటికల్ మూవ్మెంట్ దట్ సీక్స్ టు protect, improve the health of the natural environment through advocacy, education and action. పర్యావరణవాదం అనగా సామాజికంగా లేదా రాజకీయంగా చేపట్టినటువంటి ఎటువంటి చర్యలైనా
అది ఒక అడ్వకసీ ద్వారా, అంటే ఒక ఆర్గ్యుమెంటేషన్ ద్వారా కావచ్చు, లేదా ప్రజలను చైతన్యపరచడం ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఒక చర్యల వలన కావచ్చు, పర్యావరణాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణాన్ని ఉంచుకోవడం కోసం, పర్యావరణాన్ని సంరక్షించుకోవడం కోసం మనము చేపట్టే ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క విద్య, ప్రతి ఒక్క అక్షరాస్యత, ప్రతి ఒక్క చట్టము, ప్రతి ఒక్క న్యాయ సమీక్ష మరియు తీర్పులన్నీ కూడా పర్యావరణవాదమే. సింపుల్గా ఈ డెఫినేషన్ని మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పర్యావరణవాదం, పర్యావరణ తత్వం అని చెప్పి చెప్తున్నాం కదా. పర్యావరణవాదంలో ఉన్నటువంటి లేదా పర్యావరణవాదానికి ఉన్నటువంటి, ఎన్విరాన్మెంటలిజంకి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, పర్యావరణవాదానికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అంటే, పర్యావరణవాదం ఎవరైనా ఎందుకు ప్రోత్సహిస్తారు, పర్యావరణవాదాన్ని ఎవరైనా ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు అంటే, దాంట్లో రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. ఒకటేంటి, కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి, ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఆ వనరులను కాపాడడం కోసం చేసే ప్రయత్నమే ఈ పర్యావరణవాదానికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే సహజ వనరులను సంరక్షించుకోవడం పర్యావరణవాదం యొక్క ముఖ్య లక్షణం. ఎందుకంటే విచ్చలవిడిగా మనకున్నటువంటి ఈ వనరులను వినియోగించుకొని రేపు భవిష్యత్తు తరాల యొక్క ఉనికిని ప్రమాదంలో నెట్టివేయకుండా సహజ వనరులని సుస్థిరంగా వినియోగించుకోవాలి. యూ హ్యావ్ టు కన్జర్వ్ ది న్యాచురల్ రిసోర్సెస్ విచ్ హ్యావ్ బీన్ న్యాచురలీ గివెన్ బై ది మదర్ ఎర్త్ ఫర్ ది సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. అదేవిధంగా పొల్యూషన్ ప్రివెన్షన్, కాలుష్య నిర్మూలన. ఎన్విరాన్మెంటలిజం ఎందుకు వచ్చింది? కాలుష్య నిర్మూలన. సో కాలుష్యాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది. అది వాయు కాలుష్యమా, జల కాలుష్యమా, నేలల కాలుష్యమా అన్నది పక్కన పెడితే, ఈ కాలుష్య నిర్మూలన కోసం పర్యావరణవాదం అన్నది ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మూడవ అంశం క్లైమేట్ చేంజ్ అండ్ మిటిగేషన్. సో శీతోష్ణ స్థితిలో జరుగుతున్నటువంటి మార్పులు మరియు శీతోష్ణ స్థితిలో జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులను కట్టడి చెయ్యాలి. లేదంటే గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరిగిపోయి హిమనీనదాలు కరిగిపోయి సముద్ర మట్టం పెరగడంతో పాటు ఇతర ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి క్లైమేట్ చేంజ్ అండ్ మిటిగేషన్, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను అరికట్టడం, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను చర్చించుకోవడం, అది కూడా పర్యావరణవాదంలో మూడవ లక్ష్యంగా మనం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎందుకు ఎన్విరాన్మెంటలిజం అన్నది మనం మాట్లాడాలి? సుస్థిర అభివృద్ధి. మనం పుట్టాం, మనం చనిపోతాం, అండ్ మన భవిష్యత్తు తరాలు రేపు బాధపడుతూ ఉంటే వాళ్ళు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎలా అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు తరాల యొక్క అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు అభివృద్ధి చెందాలి. బ్రంట్లాండ్ కమిషన్ ఆధారంగా వచ్చినటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అన్నది మనము దీన్ని ప్రోత్సహించడం కోసం ఎన్విరాన్మెంటలిజం లేదా పర్యావరణవాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదవ అంశం ఎన్విరాన్మెంటల్ జస్టిస్, పర్యావరణ న్యాయం. సో బాగా డబ్బులున్న వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉంటే అక్కడ పనిచేసే లేబర్ లేదా కార్మికులు ఆ కాలుష్యాన్ని పీల్చుకొని అనారోగ్య పాలవుతూ ఉంటే అదేమైనా జస్టిసా, అదేమైనా న్యాయమా, అదేమైనా చట్టమా? కాదు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ జస్టిస్, అందరూ కూడా సరైన ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి అన్న ఆ ఆశను, ఆలోచనని ప్రోత్సహించే ఆ వాదమే పర్యావరణవాదం. ఇవన్నీ కూడా మనం పర్యావరణవాదంలో ఉన్నటువంటి లక్ష్యాలు, ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇలా లక్ష్యాలు రాసిన తర్వాత ఇంకా ఉన్నాయి. బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ఆరవది జీవ వైవిధ్య సంరక్షణ. ప్రపంచంలో ఎంతో జీవ వైవిధ్యం ఉంది. ఆ జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడం కోసం పర్యావరణవాదాన్ని మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. సో జీవ వైవిధ్య సంరక్షణ అన్నది కూడా పర్యావరణవాదంలో ఒక లక్ష్యం. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్య లేదా పర్యావరణ అక్షరాస్యత. పర్యావరణంలో మనం ఉంటున్నామంటే ఇదేదో మన సొంత ఆస్తిలాగా ఫీల్ అవ్వకూడదు. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. పర్యావరణ సంరక్షణ కోసం కావాల్సినటువంటి ఆ అక్షరాస్యతను, ఆ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ప్రజలలో పెంపొందించినప్పుడే పర్యావరణవాదం అన్నది ముందుకెళ్తుంది. లెజిస్లేషన్ అండ్ పాలసీస్, అండ్ పర్యావరణాన్ని కాపాడడం కోసం చేపట్టే ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క చట్టము, ప్రతి ఒక్క విధానము, the policies which you made for the environmental protection, the legislations or the enactments which you made for the environment, the conferences, conventions, summits, whichever is there for the environment is also part of environmentalism. సో ఇది 8వ. సో పర్యావరణ లక్ష్యాలు ఏమున్నాయి? ఒక 8 ఉన్నాయి నేను డిస్కస్ చేసినట్టుగా. ఇప్పుడు దీనిపైన ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మీరు రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అంశం డిస్కస్ చేయడానికి ముందు నేను ఈ క్వశ్చన్ ఇస్తా, ఒకసారి మీరు రాయగలిగితే రాసి
కాకర్లా అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో మీరు ఈ పిక్చర్ని పెట్టండి. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటలిజం అండ్ వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం? పర్యావరణవాదం అనగా ఏమిటి? పర్యావరణవాదం యొక్క లక్ష్యాలను క్లుప్తంగా చర్చించండి. 10 మార్క్స్, 200 పదాలు, అంటే 180 నుండి 220 పదాల వరకు ఉండేటట్లుగా ఒక ఆన్సర్ని నీట్గా రాసి నాకు పంపించండి. తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు. నేను దాన్ని ఇవాల్యుయేట్ చేసి మీకు వాయిస్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. కాకర్లా అకాడమీ అనే యాప్లో చాట్ బాక్స్లో మీరు దీన్ని పంపించడానికి ప్రయత్నించండి. పర్యావరణవాదం అంటే ఏంటో తెలుసుకున్నారు, పర్యావరణవాదం యొక్క లక్ష్యాలను తెలుసుకున్నారు. మరి భారతదేశంలో పర్యావరణవాదం ఎలా ఉంది? భారతదేశంలో పర్యావరణాన్ని రక్షించడం కోసం, లేదా పర్యావరణవాదాన్ని పెంపొందించడం కోసం, లేదా పర్యావరణాన్ని సురక్షితంగా క్షేమంగా కాపాడడం కోసం మనము ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నాం? వాట్ ఆర్ ది వేరియస్ పాలసీ డెసిషన్స్, లెజిస్లేషన్స్ అండ్ ఎనాక్ట్మెంట్స్ వీ మేడ్ ఫర్ ది ఎన్విరాన్మెంటలిజం? సో ఈ విషయానికి వచ్చినప్పుడు మరి భారతదేశంలో పర్యావరణవాదం ఎలా ఉంది అని అడిగినప్పుడు దాంట్లో మనం వివిధ అంశాలను డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మొదటిగా లెజిస్లేషన్స్ చూద్దాం. అంటే పర్యావరణవాదాన్ని లేదా పర్యావరణాన్ని ఆరోగ్యంగా కాపాడడం కోసం మనం ఎటువంటి చట్టాలను కలిగి ఉన్నాం? దీన్ని సింపుల్గా ఎలా కూడా అడగచ్చు, ఎన్విరాన్మెంటల్ లాస్, పర్యావరణ చట్టాలు అని కూడా అడగచ్చు. సో ఇక్కడ నేను కొన్ని చట్టాలను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఈ చట్టాలను క్లుప్తంగా మీరు అక్కడ 1 పాయింట్ 2 పాయింట్స్లో మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఒకటి, పర్యావరణవాదం కోసం ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చట్టం లేదా పర్యావరణవాదాన్ని దృఢపరచడం కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి చట్టం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ సంరక్షణ చట్టం 1986. ఈ పర్యావరణ సంరక్షణ చట్టం 1986 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ పర్యావరణ సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పర్యావరణ సంరక్షణ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడడం కోసం వివిధ విధానాలను రూపొందించే అవకాశాన్ని, అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. రెండవ చట్టం, పర్యావరణవాదానికి సంబంధించినటువంటి లెజిస్లేషన్లో రెండవ ముఖ్యమైనటువంటి లెజిస్లేషన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. అటవీ సంరక్షణ చట్టం. అడవులంటే పర్యావరణంలో భాగమే కదా, మరి అడవులను కాపాడుకుంటే ఆవాసాలను కాపాడినట్టు, హ్యాబిటేట్స్ని కాపాడినట్టు, జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టు. అదే కదా ఎన్విరాన్మెంటలిజం అంటే, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, పర్యావరణాన్ని కాపాడడం, శీతోష్ణ స్థితిలో మార్పులను అరికట్టడం, ఓజోన్ క్షీణించిపోకుండా, ఓజోన్ డిప్లీషన్ అవ్వకుండా కాపాడుకుంటూ ఉండడం, సముద్ర మట్టం పెరగకుండా చూసుకుంటూ ఉండడం, సముద్ర ఆమ్లీకరణ, ఓషన్ ఎసిడిఫికేషన్ రాకుండా చూడడం, యాసిడ్ రెయిన్స్ రాకుండా చూడడం, ఇదంతా కూడా పర్యావరణ వాదంలో భాగమే. కాబట్టి అడవుల్ని కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ 1980 చట్టం డిఫారెస్ట్రేషన్ని అరికట్టడం మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, అటవుల నరికివేత మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం చేపట్టినటువంటి ఈ చట్టం కూడా పర్యావరణ వాదాన్ని దృఢపరుస్తూ ఉంది. మూడవది, అత్యంత ముఖ్యమైనది, అభివృద్ధి చెందినటువంటి దేశాలు సాధారణంగా నేషనల్ హరిత ట్రిబ్యునల్ లాంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఇండియా బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులను 6 నెలల లోపల త్వరితగతిన, ఎందుకంటే ఒకసారి పర్యావరణం మారిపోతే మళ్ళీ తిరిగి పర్యావరణాన్ని మనం పొందలేం. కాబట్టి పర్యావరణం మారిపోక ముందే 6 నెలల్లోనే పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులను డిస్పోజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చట్టం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్. దీని ద్వారా నేషనల్ హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ పర్యావరణ వాదాన్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇతర చట్టాలు కనుక తీసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, ఇటీవల 2022లో దీనికి జరిగినటువంటి సవరణలు, ఇవన్నీ కూడా మీకు ఆన్సర్ రూపంలో నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. 1972లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా జాతీయ పార్కులను ఏర్పాటు చేసుకోవడం, వన్యప్రాణి సంరక్షణ ఏర్పాట్లను చేయడం, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అభయారణ్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండడం, సేక్రెడ్ గ్రూవ్స్ను ఏర్పాటు చేసుకుంటూ ఉండడం, పవిత్ర ప్రాంతాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండడం, నేషనల్ జూ అథారిటీని ఏర్పాటు చేయడం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం, టైగర్ రిజర్వులు, టైగర్ సెన్సెస్లు, ఇలా మన జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం, వన్యప్రాణులను కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన చట్టం కూడా పర్యావరణ వాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అండ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, వాతావరణ కాలుష్య నిర్మూలన చట్టం 1981. వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని అరికడుతూ సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అలానే ఉంచుతూ ఆరోగ్యంగా మనుషులు, జంతువులు జీవించడం కోసం ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని
సో బొగ్గు వాడకాన్ని నియంత్రించుకోవడం కోసం రెగ్యులేషన్ ఆఫ్ కోల్ యూటిలైజేషన్ ఇన్ థర్మల్ ప్లాంట్స్ బై రెడ్యూసింగ్ ది ఎనర్జీ కన్సంప్షన్, ఎనర్జీ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకునే ఉత్పత్తులను తయారు చేయడం కోసం ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ని కూడా మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ని చట్టాలు రాయాలన్నా అంటే మీకు ఏవి గుర్తొస్తే అవి రాయండి. అందుకనే నేను దాదాపు ఒక 10 చట్టాలను చెప్తున్నాను. వాటిలో మీకు ఒక 5-6 గుర్తొస్తే అక్కడ మీరు చర్చించడానికి వీలుంటుంది. సో బయోడైవర్సిటీ యాక్ట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్, లేదా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అని కూడా అంటూ ఉంటాం 2002, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, దీనిపైన ఇది కూడా అక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ వాటర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ 1974, అంటే వాటర్ పొల్యూషన్ చేస్తున్నటువంటి పరిశ్రమలపైన మనం సెస్ విధిస్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్కొక్క చట్టానికి సంబంధించి ఒక 2 లైన్లు రాస్తారు. పర్యావరణ అధ్యాయం, దీనిపైన క్వశ్చన్ ఎలా వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి కూడా మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఒకటి, ఎన్విరాన్మెంటలిజం అనగా ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఎన్విరాన్మెంటలిజం? డిస్కస్ వేరియస్ లెజిస్లేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. పర్యావరణవాదం అనగా ఏమిటి? భారతదేశంలో పర్యావరణవాదాన్ని దృఢపరచడం కోసం భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ చట్టాలను చర్చించండి. ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కు కూడా మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. లెట్ us మూవ్ ఆన్ టు ది అనదర్ కాంపోనెంట్. ఇందులో ఉన్నటువంటి ఇంకో కాంపోనెంట్ పర్యావరణ తత్వం అంటే ఏంటి, పర్యావరణవాదం అంటే ఏంటో చూసారు, పర్యావరణవాదం యొక్క లక్ష్యాలు ఏంటో చూసారు, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం చూసారు, అండ్ వాట్ ఆర్ వేరియస్ లెజిస్లేషన్స్, పర్యావరణవాదాన్ని దృఢపరిచే వేరియస్ చట్టాలను చూసాం. ఇది 4వ అంశం, పర్యావరణవాదాన్ని దృఢపరిచే వివిధ రాజ్యాంగ అంశాలు ఏంటి అన్న విషయం మనం చూస్తాం. సో రాజ్యాంగంలో పర్యావరణవాదం, దీన్ని ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా రాయండి. Environmentalism is an integral part of Indian Constitution. Comment. సో పర్యావరణవాదం అన్నది భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. దీన్ని చర్చించండి. 10 మార్కుల క్వశ్చన్ 200 పదాల్లో రాయడానికి ప్రయత్నించండి. నిజంగానే ఎన్విరాన్మెంటలిజం అన్నది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉందా? ఎస్, ఎక్స్ప్లిసిట్గా కొన్ని చోట్ల, ఇంప్లిసిట్గా కొన్ని చోట్ల, అంటే మనకు తెలిసి కొన్ని చోట్ల, తెలియకుండా కొన్ని చోట్ల ఈ ఎన్విరాన్మెంటలిజం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ప్రియాంబుల్ తీసుకుంటే, సార్ ప్రియాంబుల్లో మాకు తెలుసు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into sovereign socialist secular democratic republic on this day of 26th November 1949 we hereby adapt enact this constitution అని చదివామే తప్ప ఎక్కడ ఎన్విరాన్మెంట్ అన్న పదం చదవలేదే. మరి ప్రియాంబుల్లో ఎన్విరాన్మెంటలిజం ఉంది అని ఎలా చెప్పగలుగుతారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చెప్పగలుగుతున్నాం అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, సోషల్ జస్టిస్, ఈ పదాలన్నీ ఉన్నాయి కదా. ఏంటి సోషల్ జస్టిస్? సామాజిక న్యాయం అంటే ఏంటి? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పరిశ్రమలు పెట్టి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయండి, డబ్బులు లేని వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని చనిపోండి. అది సామాజిక న్యాయమా? కాదు. సామాజిక న్యాయం అంటే అందరూ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నివసించాలి అన్న ఆలోచన రాజ్యాంగ నిర్మాతలకు ఉంది కదా, అదే ఎన్విరాన్మెంటలిజం. ఇది ఈ లాజికల్ రాసేవాడికే మార్కులు పడేది. ఇవి రాస్తే, ఎందుకంటే యు ఆర్ నాట్ అపీరింగ్ ఫర్ ది 10th క్లాస్ ఎగ్జామినేషన్ కదండి. హైయెస్ట్ బ్యూరోక్రటిక్ సర్వీసెస్ ఇన్ ది స్టేట్ లెవెల్, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీలు, ఆర్డీఓలు ఇలా అవుతున్నారంటే మరి ఆ కోణం అన్నది కాస్త ఎలివేటెడ్గా ఉండాలి, చిన్నపిల్లలు రాసినట్లుగా ఉండకూడదు. అండ్ మరి పర్యావరణవాదం అన్నది ప్రియాంబుల్లో ఉంది, 1వ అంశం. 2వ అంశం, పర్యావరణవాదం, ఎన్విరాన్మెంటలిజం ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉంది. అవునా? మాకు తెలియదే ఫండమెంటల్ రైట్స్లో పర్యావరణవాదం ఉందని, మేము ఎప్పుడు చూడలేదే. ఎందుకు చూడలేదు? ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? రైట్ టు లీవ్, రైట్ టు లైఫ్, జీవించే హక్కు. జీవించే హక్కు అంటే ఎలా జీవించడం అని ఫ్రాన్సిస్ కురేలి ములిన్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ అదర్స్ కేస్ 1981లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రైట్ టు లైఫ్ ఆర్ రైట్ టు లీవ్ ఈజ్ నాట్ మియర్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పింది. అంటే జీవించడం అంటే జంతువులాగా జీవించడం కాదు. జీవించడం అంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఏదో ఒక రకంగా బ్రతికేయడం కాదు. బ్రతకడం అంటే డిగ్నిటీతో బ్రతకడం. డిగ్నిటీతో బ్రతకడం అంటే ఆరోగ్యంగా బ్రతకడం. ఆరోగ్యంగా బ్రతకడం అంటే మంచి ఎన్విరాన్మెంట్లో బ్రతకడం. అంటే దాని అర్థం ఏంటి? ఎన్విరాన్మెంటలిజంకి సంబంధించి ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసింది. రైట్ టు లీవ్ మీన్స్ right to live in clean and unpolluted environment. That is part of Article 21 of the Constitution ani Francis Corelli Mullin versus the Union Territory of Delhi Administrator and Others case 1981 లో
ప్రస్తావించడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే మరి ఎన్విరాన్మెంటలిజం అన్నది ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేయబడి ఉంది కదా, ఎస్ మెన్షన్ చేయబడి ఉంది. ప్రాథమిక హక్కులతోనే సరిపోలేదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో కూడా ఆర్టికల్ 47 ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ ది పబ్లిక్ హెల్త్. ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించడం ఈ యొక్క రాజ్యం యొక్క విధి, రాజ్యం యొక్క ఇట్ ఈస్ ఎండీవర్, రాజ్యం గర్వంగా ఫీల్ అవ్వాలి. దేనికోసం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవ నాణ్యతను పెంపొందించాలి. జీవ నాణ్యతను పెంపొందించడం అంటే వాతావరణాన్ని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. సో రాజ్యాంగం పర్యావరణ వాదాన్ని ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పేర్కొంది. అండ్ దీంతో పాటు మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 48 ఆర్టికల్ 48A చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టికల్ 48A మనకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో దీన్ని చేర్చడం జరిగింది. ఈ ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్ ఏం చెబుతుందంటే ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్. చాలా క్లియర్గా చెప్పింది చూడండి. సో పర్యావరణాన్ని సంరక్షించడంతో పాటు పర్యావరణ యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం రాష్ట్రం యొక్క లేదా రాజ్యం యొక్క, రాష్ట్రం యొక్క కాదు రాజ్యం యొక్క విధి అనే ఆర్టికల్ 48A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంతేకాదు ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కూడా, అడవులు మరియు వన్యప్రాణులను కూడా కాపాడడం అన్నది మీ యొక్క విధి, రాజ్యం యొక్క విధి అని మెన్షన్ చేసింది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఆర్టికల్ 47 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 48A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆల్సో అప్హోల్డ్స్ ది ఎన్విరాన్మెంటలిజం ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంతటితో ఆగలేదు. నాట్ ఓన్లీ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద ప్రియాంబుల్, ఈవెన్ ఇన్ ఆర్టికల్ 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోనే ఆర్టికల్ 51 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రమోట్ ది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంతర్జాతీయ శాంతి మరియు రక్షణను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అండ్ ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, మెయింటైన్ జస్ట్ అండ్ ఆనరబుల్ రిలేషన్స్, దేశాల మధ్య సమన్వయాన్ని శాంతియుతంగా మీరు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ యొక్క సంరక్షణ కోసం చట్టాలను చేసి, పర్యావరణ సంరక్షణ కోసం ఏదైనా అంతర్జాతీయంగా ఏదైనా అగ్రిమెంట్స్, ఒప్పందాలు జరిగితే ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి చట్టాలను చేసి ఆ ఒప్పందాలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా రాజ్యాంగం మన పైన, అంటే రాజ్యం పైన పెట్టడం జరిగింది. అండ్ ఆర్టికల్ 253 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి ఒప్పందాలను అనుసరించడం కోసం చట్టాలను చేసే అధికారాన్ని పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 253 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్ఫర్డ్ ద పవర్ ఆన్ ది పార్లమెంట్ టు ఎనాక్ట్ ఆన్ ది ట్రీటీస్ విచ్ ఇండియా హ్యాస్ మేడ్ విత్ ది నేషనల్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. పర్యావరణ సంరక్షణ కోసం చట్టాలు చేసే అధికారాన్ని కల్పించడం జరిగింది. అంతేకాదు ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A క్లాస్ G ఏం చెబుతుంది, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అంటే రాజ్యానికి మాత్రమే విధులు ఇవ్వడం కాదు, మీకు కూడా ఇచ్చింది. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు కదా, మీ విధి ఏంటి, ఆర్టికల్ 51A క్లాస్ G ప్రకారం టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లైక్ లేక్స్, రివర్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ టు బీ కంపాషనేట్ ఫర్ ది లివింగ్ క్రీచర్స్. జీవ ప్రాణుల మీద దయతో ఉండాలి, కంపాషనేట్ అని చెప్పి చెబుతాం. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలు, కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్విరాన్మెంటలిజం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, వాట్ ఈస్ ది ఎన్విరాన్మెంటలిజం, వాట్ ఆర్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ అప్లిఫ్ట్స్ ది ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. సో పర్యావరణవాదం అనగా ఏంటి, పర్యావరణవాద ప్రోత్సాహకానికి భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను చర్చించండి. ఈ క్వశ్చన్ని 200 పదాల్లో మీరు రాసి కాకర్ల అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాట్ బాక్స్ ఒకటి వస్తుంది, దాంట్లో మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి, నేను మీకు వాయిస్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటో చూశారు, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటో చూశారు, పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలను చూశారు, పర్యావరణానికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలను కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి, పర్యావరణ వాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, ఫస్ట్ లెజిస్లేషన్స్ చూసాం, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్ చూసాం, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పర్యావరణ వాదాన్ని ప్రోత్సహించడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ను కూడా చూద్దాం. దీనికి కూడా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోండి. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటలిజం? డిస్కస్ ది వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దట్ అప్లిఫ్టెడ్ ఆర్ స్ట్రెంథెన్డ్ ది ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. పర్యావరణ వాదం అనగా ఏంటి, పర్యావరణ వాదాన్ని దృఢపరచడం కోసం వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు ప్రస్తావించినటువంటి అంశాలను చర్చించండి. 200 పదాల్లో ఆన్సర్ రాయండి. క్రింద కామెంట్స్ రూపంలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ యూ కెన్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటలిజంని ప్రమోట్ చేసినటువంటి జడ్జిమెంట్స్. ఒకటి రత్లం మున్సిపాలిటీ వర్సెస్ వర్ధీచంద్.
రత్లం మున్సిపాలిటీ వర్సెస్ వర్ధీ చంద్ కేసులో సుప్రీంకోర్టు 1980లో జరిగినటువంటి ఈ కేసులో లైమ్ స్టోన్ క్వారీస్, డెహ్రాడూన్ ముస్సౌరీ ప్రాంతంలో లైమ్ స్టోన్ క్వారీస్ని ఇమ్మీడియట్గా మీరు మూసివేయాలి అని చెప్పింది. ఎందుకని లైమ్ స్టోన్ మైనింగ్ వలన ఆ ప్రాంతంలో పార్టికులర్ మ్యాటర్ ఎక్కువైపోవడం ద్వారా, లైమ్ స్టోన్ మైనింగ్ ద్వారా తొర్రలు గుహలు తీయడం ద్వారా ల్యాండ్ స్లైడ్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో అడవులు క్షీణించిపోతూ ఉన్నాయి, విపత్తులు జరుగుతూ ఉన్నాయి, జీవ వైవిధ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడం అన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి. కాబట్టి సుప్రీంకోర్టు రత్లం మున్సిపాలిటీ కేసులో లైమ్ స్టోన్ క్వారీస్ని మూసివేయమని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా బిఎల్ వదేరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996లో కూడా సుప్రీంకోర్టు ఏమని ప్రస్తావించింది? రైట్ అగేన్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ టు హ్యావ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కుల్లో భాగంగా క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండడం, క్లీన్ ఎన్విరాన్మెంట్లో జీవించడం అన్నది ఒక భారతదేశ సిటిజన్ యొక్క ప్రాథమిక హక్కు అని మెన్షన్ చేసింది. బిఎల్ వదేరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996 కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇజం అంటేనే ఫిలాసఫీ, అదొక తత్వం. సుభాష్ కుమార్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ కేసు 1991లో కూడా టు లివ్ ఇన్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో 21వ అధికరణ ద్వారా కలుషిత రహిత ఎన్విరాన్మెంట్లో, పర్యావరణంలో జీవించడం అన్నది మన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొనింది. అంటే ఎన్విరాన్మెంటలిజంని, పర్యావరణవాదాన్ని సుప్రీంకోర్టు అన్నది మనకు దృఢపరిచింది లేదా దాన్ని అప్హోల్డ్ చేసింది అని చెప్పచ్చు. అదేవిధంగా వేలూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996లో రైట్ అగేన్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ ఇంప్లిసిట్ రైట్ టు లీవ్ దట్ వాజ్ ఎన్స్టైన్డ్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 21వ రాజ్యాంగ అధికరణలో జీవించే హక్కు అంటే కలుషిత రహితమైనటువంటి వాతావరణంలో జీవించే హక్కు, కానీ ఎలా పడితే అలా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో జీవించడం అన్నది జీవించే హక్కు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. రిమెంబర్ దట్ కేస్, వేలూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996. ఎంసీ మెహతా కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1986 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే తాజ్ ట్రెపీజియం కేసు అని కూడా అంటూ ఉంటాం. ఈ తాజ్ ట్రెపీజియం కేసులో తాజ్మహల్కి హాని చేపట్టే వివిధ రకాలైనటువంటి పరిశ్రమలను ఇమీడియట్గా క్లోజ్ చేయాలని ఎంసీ మెహతా, హూ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఏ లాయర్, ఈయన వేసినటువంటి కేసుకి సుప్రీంకోర్టు అర్జెంటుగా తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని మూసివేస్తారా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగా మందలించింది పరిశ్రమల్ని. అంటే ఇక్కడ చూడండి, మన ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే ఆవరణం, అందులో జీవ పదార్థాలు, అజీవ పదార్థాలు ఉంటాయి. తాజ్మహల్ అజీవ పదార్థం, ఆ అజీవ పదార్థం కూడా ఎన్విరాన్మెంట్లో భాగం. కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడడం అంటే ఆ అజీవ పదార్థాలను కూడా కాపాడడం. కాబట్టి తాజ్మహల్ని కూడా కాపాడాలి అన్నంత హయ్యర్ లెవెల్కి జ్యుడిషియరీ ఒక వర్డిక్ట్ ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎన్విరాన్మెంటలిజంని ప్రొటెక్ట్ చేయడంలో మన న్యాయ వ్యవస్థ ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుందన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎంసీ మెహతా కేసు. సో ఇప్పటిదాకా నేను చెప్పినది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటలిజం? డిస్కస్ వేరియస్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. పర్యావరణవాదం అనగా ఏంటి? పర్యావరణవాదాన్ని దృఢపరచడం కోసం సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పులను చర్చించండి. వీటిలో ఒక 2-3 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక 30-40 పదాలు వేసుకుంటే మనకు 4 జడ్జిమెంట్స్ అంటే 160 పదాలు. ఇంట్రడక్షన్లో ఒక 30 ఉంటాయి అండ్ కంక్లూజన్లో ఒక 30-200 పదాలు జస్టిఫై చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఎలా రాయాలి, ఎలా జస్టిఫై చేసుకోవాలి, ఫ్లో చార్ట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఒరిజినల్గా ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్న ఆ మాడ్యూల్లో 50 మార్క్స్కి సంబంధించినటువంటి ఆ మాడ్యూల్లో నేను ఇంకొంచెం ఎలాబరేట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ చేత కూర్చోబెట్టి రాపిస్తాను. ఎవ్రీడే I try to give the questions and try to evaluate and try to give you personal feedback as well. And ఇప్పటిదాకా మనం చూసినటువంటి అంశాలు ఏంటి? ఒకసారి క్లుప్తంగా మనం కనుక చూసినట్లయితే ఇప్పటిదాకా మనం పర్యావరణవాదం అంటే ఏంటో చూసాం. వాట్ ఈజ్ మీన్ బై ఎన్విరాన్మెంటలిజం? వివిధ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. సో ఎన్విరాన్మెంటలిజంకి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలను చర్చించండి అండ్ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి పర్యావరణవాదాన్ని ఇక్కడ క్లుప్తంగా వివరించండి. పర్యావరణవాదానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఇక్కడ పేర్కొనండి. అండ్ దీంతోపాటు 4th క్వశ్చన్ అండ్ సోషల్ మూమెంట్స్. భారతదేశంలో పర్యావరణవాదాన్ని ప్రోత్సహించడానికి చేపట్టబడినటువంటి వివిధ సామాజిక ఉద్యమాలను చర్చించండి అని అన్నారు. ఆ ఉద్యమాలను చర్చిద్దాం. సో అండ్ 5వ క్వశ్చన్ వచ్చేసి మనకు లెజిస్లేషన్స్, వివిధ రకాలైనటువంటి చట్టాలు.
సో మనం టోటల్గా ఏం చూసినట్లు ఎన్విరాన్మెంటలిజంకి సంబంధించి ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటో చూసారు, పర్యావరణవాదం ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, ఏముండాలన్న విషయం చూసాం. పర్యావరణవాదం యొక్క లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అండ్ పర్యావరణవాదానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి చట్టాలు, భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణవాదాన్ని పెంపొందించడం కోసం రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ని ఇక్కడ చర్చించడం జరిగింది. అదేవిధంగా పర్యావరణవాదాన్ని ప్రోత్సహించడం కోసం సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని ఇక్కడ చూడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం పర్యావరణవాదానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు, చిప్కో ఉద్యమం అండ్ నర్మదా బచావ్ ఆందోళన్ అండ్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు వచ్చినటువంటి సమస్యలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నప్పుడు వస్తున్నటువంటి సమస్యలు, అండ్ అప్పట్లో మనకు బిష్నాయ్ కమ్యూనిటీని ఇప్పటికి కూడా ఉన్నాయి. బిష్నాయ్ కమ్యూనిటీ రాజస్థాన్లో ఉంటారు. ఇది ఒక చిన్న తెగ, గిరిజన తెగ, చాలా బ్యాక్వర్డ్ ట్రైబల్ పాపులేషన్ రాజస్థాన్లో ఉంటారు. ఈ బ్యాక్వర్డ్ పాపులేషన్ అయినటువంటి ఈ బిష్నాయ్ తెగ, ఈ చాలా పేదరికంలో ఉన్నటువంటి ఈ బిష్నాయ్ ట్రైబ్ ఒక వివిఐపి అయినటువంటి సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా కృష్ణజింకను చంపారన్న ఉద్దేశంతో వివిఐపి అయినటువంటి సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సంవత్సరాల తరబడి పోరాడినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి గిరిజన తెగ ఈ బిష్నాయ్ తెగ. ఈ బిష్నాయ్ తెగలో 1750s ఆ టైంలో రాజ్పూట్ కింగ్స్, రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక రాజ్పూట్ కింగ్ ఏం చేశాడంటే భటులకు ఆర్డర్ ఇచ్చాడంట. ఏమని? సో దగ్గరలో ఉన్నటువంటి కేత్రి అంటే జమ్మి చెట్టు ఉంటాయి చూడండి, దగ్గరలో అడవిలో వెళ్ళి జమ్మి చెట్లను నరికి ఆ కలపను, వుడ్డును తీసురండి, కోటలో పనులు ఉన్నాయి కాబట్టి చెక్క అవసరం పడింది, ఆ జమ్మి చెట్లను చంపి తీసురండి అని చెప్పారంట. భటులు అడవికి పోయి ఆ జమ్మి చెట్లను నరకడానికి ప్రయత్నించినప్పుడు ఆ బిష్నాయ్ తెగకు సంబంధించినటువంటి ఒక ఆవిడ, అమృతాదేవి బిష్నాయ్, ఈ పేరు మీరు ప్రిలిమ్స్లో వినే ఉంటారు, అమృతాదేవి బిష్నాయ్. ఈ అమృతాదేవి బిష్నాయ్ అనే ఆవిడ చెట్లను, మనం సోకాల్డ్ సివిలైజ్డ్ సొసైటీ, నాగరికత చెందినటువంటి ప్రజలని మనం భావించుకుంటూ, నాగరికత చెందినటువంటి ప్రజలకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఎన్విరాన్మెంట్ పైన. కానీ ఈ బ్యాక్వర్డ్ ట్రైబ్స్ బిష్నాయ్ కమ్యూనిటీ చెట్లను ప్రేమించండి అనడం కాదు, చెట్లను నిజంగానే ప్రేమించి వాళ్ళు చూపిస్తారు. జంతువుల్ని రక్షించండి అని చెప్పడం కాదు, జంతువుల రక్షణ అన్నది వాళ్ళ దినచర్యలో భాగం. అలాంటి బిష్నాయ్ తెగకు సంబంధించినటువంటి అమృతాదేవి బిష్నాయ్ ఈ చెట్లను నరకడానికి వీలు లేదు అని చెప్పి గొడవకు దిగింది భటులతో. సో అయినా కూడా రాజు ఆజ్ఞ కాబట్టి ఎట్లయినా చెట్లను నరకాలని చెప్పి వాళ్ళు గట్టిగా కూర్చున్నారు. ఈవిడ ఏం చేసిందంటే చెట్టుని హగ్ చేసుకొని పట్టుకుంది. చెట్టును నరకాలంటే నన్ను నరికి చంపి చెట్టును తీసుకెళ్ళండి అని. ఈవిడ్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా, బిష్నాయ్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెట్లను అలా హగ్ చేసుకోవడం జరిగింది. రాజు ఆజ్ఞ కాబట్టి భటులు వీళ్ళను చంపి ఆ వుడ్డుని తీసుకెళ్లడం జరిగింది. సో రాజు అడిగాడంట, ఏంటి ఎక్కడ చూసినా రక్తం ఉంది ఏంటంటే, ఇలా బిష్నాయ్ అనే ఒక తెగ ఉంది, ఆ తెగ అడ్డుకుంది, వాళ్ళని చంపి తీసుకురావాల్సి వచ్చిందని. అందుకు ఆవిడకు గుర్తుగా ఈ అమృతాదేవి బిష్నాయ్ ఆవిడకు గుర్తుగా ఒక మాన్యుమెంట్ని కూడా రాజ్పూట్ కింగ్స్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఎన్విరాన్మెంట్ కోసం పోరాడిన వాళ్ళకి అమృతాదేవి బిష్నాయ్ అవార్డు ఇవ్వడం కూడా ఒక ఆనవాయితీగా మన ప్రభుత్వం పెట్టుకుంది. ఇలాంటివి బిష్నాయ్ కమ్యూనిటీస్, మాల్ధారీ కమ్యూనిటీసు, చెంచు కమ్యూనిటీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో సిలాచ్లా కమ్యూనిటీ, ఇలా ఎన్నో గిరిజన తెగలు ఉద్యమాలను చేపట్టాయి. దేనికోసం? పర్యావరణ రక్షణ కోసం, పర్యావరణవాదం, పర్యావరణ తత్వాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన తెగలు లేదా ఇతర ప్రజలు లేదా ఎన్జిఓలు చేపట్టినటువంటి ఆ ఉద్యమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికంటే ముందు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఎకానమీలో భాగంగా ఇచ్చినటువంటి ఈ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించినటువంటి 50 మార్క్స్ వెయిటేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క క్లాస్ రూమ్ కోచింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బైలింగ్వల్లో మనకు నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. సో టు క్లెయిమ్ దిస్ కోర్స్ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఆన్లైన్ అయితే 3500 ఉంది, ఆఫ్లైన్ 4500 ఉంటుంది. ఫర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ 9346265766. ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ డిస్ప్లే చేశాను కదా, ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయండి. 200 వర్డ్స్లో ఆన్సర్ ఉండేటట్లుగా ట్రై చేయండి. రాసిన ఆన్సర్ని కాకర్లా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఇమేజ్ రూపంలో నాకు పంపించండి. ఐ విల్ ట్రై టు ఎవాల్యుయేట్ ది ఆన్సర్ అండ్ ట్రై టు గివ్ యూ ద వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. వన్ ఆఫ్ ది క్రిటికల్ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నది మీరు అన్ని సబ్జెక్ట్స్ పాలిటీ హిస్టరీ రాసినట్లుగా ఉండదు. ఇక్కడ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ యాంగిల్స్ అన్నీ కూడా లోపల క్రోడీకరించి రాయాల్సి ఉంటుంది. అలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలామంది రాయలేరు. కాబట్టి
కంపల్సరీ కోచింగ్ అవసరం ఉంటుంది ఈ మాడ్యూల్ కోసం. సో వీ హ్యావ్ బీన్ ఫ్రమ్ ది అరోరా ఐఏఎస్. I, Dr. Srihari Kakarla, has been offering this course in online and offline mode in bilingual. All right. Wish you very all the best. For any other queries, you can contact on this number 9346265766, or you can get the details from the description provided here. Thank you.